గుడ్ ఈవినింగ్ అండి. బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ హిందూ అనాలిసిస్, హిందూ పేపర్ ఫుల్ అనాలిసిస్ మనం మాట్లాడుకుంటాం కదా. బిఫోర్ స్టార్టింగ్ అవర్ అనాలిసిస్, లెట్ మీ టాక్ అబౌట్ our flagship course offered at our institute, UPSC Infinity. UPSC Infinity is the flagship course offered at our institute and it is the premium course offered at our institute అండి. This is the premium course offered at our institute. ఎందుకంటే ఇంత అద్భుతమైన కోర్స్ ఇది. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ ఇస్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అన్లిమిటెడ్ వ్యాలిడిటీతో మీకు యూపీఎస్ ఇన్ఫినిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. మీరు 2020 ప్రిపేర్ అయినా, 2021 ప్రిపేర్ అయినా, 22 ప్రిపేర్ అయినా, ఫర్ ఎవర్ మీరు ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చినప్పటికీ మీకు బోత్ రికార్డెడ్ క్లాసెస్ కి ప్లస్ లైవ్ సెషన్స్ కి మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. దాంతోపాటు ఫ్యాకల్టీ మెంబర్స్ యొక్క ఇన్ఫైనైట్ సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది. ఇట్ ఈస్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్, రైట్? మీకు యూపీఎస్సీ ప్రిపరేషన్ మామూలుగా చాలా మందికి ఎక్కువ కాలం పడతా ఉంటుంది. సో వేరే ఇన్స్టిట్యూట్స్ కి పరిగెత్తన అవసరం లేదు. మీకు అన్లిమిటెడ్ టెస్ట్ సిరీస్ కానీ, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కానీ అన్లిమిటెడ్ వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. వి టీచ్ అబ్సల్యూట్లీ ఫ్రమ్ స్క్రాచ్ అండి. మేము పునాదుల నుంచి, లోతుల నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయ్యే ముందు ఏమైనా రిఫరెన్స్ బుక్స్ చదవాలా, లేకపోతే పలానా ఎన్సీఆర్టీస్ చదవాలా అని మీకు అపోహలు ఉండొచ్చు. ఏమీ అక్కర్లేదు. ఒక కామన్ మ్యాన్ కి, ఒక లే మ్యాన్ కూడా అర్థమయ్యే లాంగ్వేజ్ లో ప్రతి ఒక్కరికి ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది, రైట్? వెరీ ఈజీ లాంగ్వేజ్ లో చెప్పడం అనేది జరుగుతుంది, రైట్? నెక్స్ట్, డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. యూపీఎస్సీ ప్రిపరేషన్ లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మనందరికీ తెలుసు. సో మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే, జాయిన్ అయిన ఫస్ట్ రోజు నుంచే మీ చేత మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేపిస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కరెక్షన్స్ చేసి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది ఎప్పటికప్పుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఇన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఎస్ఏ రైటింగ్ లో మీరు మీ స్కిల్స్ ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు ప్రతిరోజు ఆన్సర్ ఒకటి రాయడం వల్ల. నెక్స్ట్, లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ. మేము చాలా గర్వంగా చెప్తామండి, మేమిచ్చే యూపీఎస్సీ స్ట్రీమ్ లో మేమిచ్చే క్వాలిటీకి వీఆర్ ఆఫరింగ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అట్ ద వెరీ లోయెస్ట్ ప్రైస్. ప్రైస్ ఇస్ కేవలం 50,000 రూపాయలకి. 50,000 రూపాయలు ఒకేసారి కట్టి జాయిన్ అవ్వాలా సార్ అంటే లేదు. 5 ఇన్స్టాల్మెంట్ లో 10,000 చొప్పున కట్టొచ్చు, రైట్? 5 ఇన్స్టాల్మెంట్ లో 10,000 చొప్పున కట్టొచ్చు. లేదు 1వ తారీఖే ముందే జాయిన్ అవుతారు అనుకోండి, ఈ 1వ తారీఖు అక్టోబర్ 1 ముందు జస్ట్ 2 డేసే ఉంది, 40,000 కే మీకు వస్తుంది. 40,000 ని మీరు 4 ఇన్స్టాల్మెంట్స్ లో కడుతూ జాయిన్ అవ్వచ్చు, రైట్? 40,000కే యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది వస్తుంది. జిఎస్ పేపర్స్ అన్ని కవర్ అవుతాయి, దాంతో పాటు సిసాట్ కూడా కవర్ అవుతుంది. ఇట్ ఈస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కోర్స్ అండి. అండ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద బెస్ట్ కోర్స్ ప్రెజెంట్ మార్కెట్ లో యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. బండిల్డ్ విత్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సి. మీరు ప్రిపేర్ అవుతున్న మధ్యలో ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, ఐబీపీఎస్ కానీ, ఎస్ఎస్సి కానీ నోటిఫికేషన్ పడింది అనుకోండి ఎగ్జామ్స్, ఈ ఎక్స్ట్రా సిలబస్ కోసం మీరు వేరే ఇన్స్టిట్యూట్ కి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మా ఫ్యాకల్టీ మెంబర్సే కరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మా ఫ్యాకల్టీ మెంబర్సే కంప్లీట్ చేయడం అనేది జరుగుతుందండి, రైట్? విత్ నో ఎక్స్ట్రా ఫీ. వీ డోంట్ ఈవెన్ ఆస్క్ ఎ సింగిల్ పెనీ ఫర్ దట్ ఎక్స్ట్రా సిలబస్. ఆ ఎక్స్ట్రా సిలబస్ కోసం మేము రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోము. ఆ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజులోనే అది కూడా బండిల్ అయిపోయి వచ్చేస్తుంది. లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో అవి కూడా వస్తాయి. దాంతో పాటు అన్లిమిటెడ్ గ్రాండ్ టెస్ట్లు అనేవి, అన్లిమిటెడ్ మాక్ టెస్ట్లు అనేవి కూడా మేము కండక్ట్ చేస్తాం. సో మీ తాలూకా ప్రిపరేషన్ కానీ, మీ తాలూకా క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ కానీ మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోవచ్చు, రైట్? మీ స్కిల్స్ మాకు కూడా తెలిసి మిమ్మల్ని ఆ విధంగా గైడ్ చేసే విధంగా మేము ఆలోచిస్తాం. దాంతోపాటు 1-to-1 మెంటర్షిప్ కూడా మన ఇన్స్టిట్యూట్ లో ఉంటుంది. మీకు ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. ఫ్యాకల్టీ మెంబర్స్ కి యాక్సెస్ ఉంటుంది. సో దట్ యూ కెన్ కాంటాక్ట్ దెమ్ వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎనీ డౌట్, రైట్? ఏమైనా డౌట్స్ ఉంటే ఇది సురేష్ సార్ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి ఇంకాస్త బాగా తెలుసుకోండి, రైట్? పర్ఫెక్ట్. నెక్స్ట్, కోర్సెస్ ఆఫర్డ్ ఏంటో చూద్దాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ మొత్తం 50,000, కానీ 1వ తారీఖు లోపు జాయిన్ అయితే కేవలం 40,000 రూపాయలకి తెస్తున్నాము. 4 ఇన్స్టాల్మెంట్ లో కట్టొచ్చు. 40,000 రూపీస్ కి తెస్తున్నాము. 4 ఇన్స్టాల్మెంట్ లో మీరు
కట్టొచ్చు. నెక్స్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్వయాన సురేష్ సారే చెప్తారు 20,000 2 ఇన్స్టాల్మెంట్స్ లో కట్టొచ్చు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు మేము తెలుగు లిటరేచర్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. అది కూడా కేవలం 20,000 రూపీస్ కే ఇస్తున్నాము. 2 ఇన్స్టాల్మెంట్స్ లో కట్టొచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ ఆప్షనల్ ఏదో ఒక ఆప్షనల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ తెలుగు లిటరేచర్ కానీ తీసుకుంటే మీకు 60,000 కే వస్తుంది. 6 ఇన్స్టాల్మెంట్ లో మీరు పే చేయొచ్చు. లేకపోతే యూపీఎస్సీ సబ్జెక్ట్ స్పెసిఫిక్ కోర్స్, ఎకానమీ మీకు భయపెడుతోంది అనుకోండి, పాలిటీ ఇబ్బంది పెడుతోంది అనుకోండి, జాగ్రఫీ కష్టంగా ఉందనుకోండి, హిస్టరీ అర్థం కావట్లేదు అనుకోండి, లేకపోతే ఏవైనా కోర్సెస్ మా దానిలో యూట్యూబ్ లో పెట్టిన నచ్చినాయి అనుకోండి, సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఏమైనా, ఆ ఒక్క సింగిల్ కోర్స్ కూడా మీరు తీసుకోవచ్చు. సింగిల్ సబ్జెక్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. కేవలం 7,000 రూపాయలకే ఆ సబ్జెక్ట్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి, అన్లిమిటెడ్ వ్యాలిడిటీతో వస్తాయి. దాంతో పాటు సబ్జెక్ట్ కోర్సెస్ తీసుకున్నా మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ప్లస్ గ్రాండ్ టెస్ట్ అండ్ మాక్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది మీకు ఇస్తామండి. కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది లభిస్తుంది ఓన్లీ ఒక్క సబ్జెక్ట్ తీసుకున్నా సరే. బ్యాంక్ ఇన్ఫినిటీ అనేది 5,000, బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఇన్ఫినిటీ ఇది 7,000, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ మా ఇన్స్టిట్యూట్ లో ఎక్కువ మంది జాయిన్ అయిన కోర్సు దట్ కమ్స్ విత్ ఓన్లీ 2,000 రూపీస్ గా వస్తుంది. సురేష్ సారే చెప్తారు స్వయాన. రైట్, క్వాంట్ ఇన్ఫినిటీ అనేది 2,000. మా ఇన్స్టిట్యూట్ లో అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ, మీకు జాబ్ వచ్చేంత వరకు మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే సురేష్ సార్ నెంబర్ ఒకసారి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి సబ్జెక్ట్ కోర్సెస్ గురించి మీరు తెలుసుకోవచ్చు, డిఫరెంట్ కోర్సెస్ గురించి మీరు ఎంక్వైరీ చేయొచ్చు. లైవ్ క్లాసెస్ ఎలా జరుగుతాయి, చాలా రికార్డెడ్ సెషన్స్ యూట్యూబ్ లో పెట్టాం. యూట్యూబ్ లో శాంపుల్ క్లాస్ ఉన్నాయి చూడండి, డిఫరెంట్ అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. లేదు లైవ్ క్లాస్ తాలే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసుకోవాలని ఉంది సార్, అది మీకు అనిపిస్తే కింద వాట్సాప్ గ్రూప్ లో ఫస్ట్ కామెంట్ లో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. కింద కామెంట్ సెక్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే మా యూపీఎస్సీ ఇన్ఫినిటీ పిల్లలతో పాటు మీరు కూడా లైవ్ యాక్సెస్ అనేది మీకు 2-3 క్లాసెస్ కి ఇస్తాము. సో లైవ్ క్లాసెస్ ఎలా జరుగుతుంది, ఇంటరాక్షన్ ఎలా జరుగుతుంది, క్లాసెస్ ఎలా జరుగుతున్నాయో మీకు తెలుసుకోవచ్చు. సో దట్ యూ కెన్ అసెస్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ జాయిన్ అవర్ కోర్సెస్. రైట్, పర్ఫెక్ట్ అండి. సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ లోని ఫస్ట్ ఆర్టికల్ లోకి వెళ్దాం. ఇది చూడండి, ఆఫ్సెట్ క్లాస్ గోస్ ఫర్ ఐజీఎస్. ఐజీఎస్ కి ఆఫ్సెట్ క్లాస్ అనేది పోయింది అని చెప్తున్నారు. ఈ ఆఫ్సెట్ క్లాస్ అంటే ఏంటి సార్, ఐజీఏ అంటే ఏంటి సార్, ఈ అన్నింటి గురించి డిఫరెంట్ గా మొత్తం కంప్లీట్ గా మాట్లాడుకుందాం. ఓకేనా, మీరు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి, జాగ్రత్తగా వినండి. నేను చెప్పింది మీకు డీటెయిల్డ్ గా ఆర్టికల్ అనేది అర్థమైపోతుంది. రైట్, రీసెంట్ గా డిఫెన్స్ మినిస్ట్రీ అనేది రీసెంట్ గా డిఫెన్స్ ఎక్విజిషన్ ప్రొసీజర్ అనేది ఒక దాన్ని రిలీజ్ చేయడం అనేది జరిగిందండి. డిఫెన్స్ ఎక్విజిషన్ ప్రొసీజర్ అనేది డిఏపి అంటాము. దీనిని ఒకదాన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది డిఫెన్స్ మినిస్ట్రీ. దీనిని ముందు ఏమనేవాళ్ళు సార్ అంటే దీన్ని డిపిపి అనేవాళ్ళండి, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ అనేవాళ్ళు. ఎర్లియర్ దీన్ని డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ అని చెప్పి అనేవాళ్ళండి. ఇప్పుడు న్యూ డిఫెన్స్ ఎక్విజిషన్ ప్రొసీజర్ అని చెప్పి ఇప్పుడు అంటున్నారు. రైట్, అయితే ఈ డిఏపి అంటే ఏంటి సార్, ఎక్విజిషన్ ప్రొసీజర్ అంటే ఏంటి సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యొక్క క్యాపిటల్ బడ్జెట్ ఉంటుంది కదా, క్యాపిటల్ బడ్జెట్ లోంచి ఎలా ఖర్చు చేయాలి, ఏ డీల్స్ అనేవి తెచ్చుకోవాలి అనే వాటి మీద పాలసీస్ కానీ ఫ్రేమ్ వర్క్స్ కానీ దేని మీదండి, ఎక్విజిషన్ ఆర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వెపన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్విజిషన్ కానీ ప్రొక్యూర్ చేసుకోవడానికి కానీ పాలసీస్ కానీ ఫ్రేమ్ వర్క్స్ కానీ ఇది చేయడం. ఎందుకోసం, ఎలా క్యాపిటల్ బడ్జెట్ ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనే విధంగా, దేనికోసం క్యాపిటల్ బడ్జెట్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేసుకోవడానికి, క్యాపిటల్ బడ్జెట్ ని సమర్థవంతంగా ఎలా ఖర్చు పెట్టాలి అనే దాని మీద పాలసీస్ అండ్ ఫ్రేమ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి దేనిలో ఉంటాయండి, డిఫెన్స్ ఎక్విజిషన్ ప్రొసీజర్ లో మాట్లాడడం అనేది జరుగుతుంది. రైట్, వాట్ ఈస్ ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్, మెయిన్ ఏమేంటండి, మోడర్నేట్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో మన ఆర్మీ యొక్క ఇవేవైతే ఉన్నాయో వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మోడర్నైజ్ చేయాలి. రైట్, ఇప్పుడు ఇండియా చైనా స్టాండ్ ఆఫ్ జరుగుతుంది. ఇండియా చైనా స్టాండ్ ఆఫ్ జరుగుతున్నప్పుడు 1968 లో మనకి ఇండియా చైనా వార్ అనేది జరిగింది, గుర్తుందా? ఆ వార్ లో మన ఇండియాకి సరైన ఇండియన్ ఆర్మీకి సరైన షూస్ కూడా లేని పరిస్థితి, సరైన అడ్వాన్స్డ్ వెపన్స్ కూడా లేని పరిస్థితి. సో ఒకవేళ అప్పటి వెపన్స్ ఇప్పుడు వాడితే కుదురుతుందా, చైనా అనేది మోడర్నైజ్డ్ వెపన్స్ తో వస్తుంది. సో బయట కంట్రీస్ ఎలా అయితే మోడర్నైజ్డ్ వెపన్స్ తో సోఫిస్టికేటెడ్ వెపన్స్ తో ఉన్నాయో మన డిఫెన్స్ దీన్ని కూడా
రైట్. మన డిఫెన్స్ తాలూకా సిస్టమ్స్ కూడా మనం దాన్ని స్ట్రెంథన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది విత్ మోడర్నైజ్డ్ ఎక్విప్మెంట్ అండి. రైట్. సో ఈ మోడర్నైజ్ ఎక్విప్మెంట్ ఎలా తీసుకురావాలి మన 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 ఆర్మ్డ్ ఫోర్సెస్ లోకి, వీటన్నిటి గురించి పాలసీస్ అండ్ ఫ్రేమ్ వర్క్స్ మెయింటైన్ చేయాలి. దానికోసం క్యాపిటల్ బడ్జెట్ ని ఎలా ఖర్చు పెట్టాలి అనే విధంగా ఫ్రేమ్ వర్క్ అండ్ గైడ్ లైన్స్ ఇది చేయడం అనేది దీని తాలూకా ఎయిమ్ అండి. రైట్. దీని తాలూకా ఎయిమ్ ఏంటి అంటే అది. రైట్. ఇప్పుడు సరే, ఇప్పుడు ఫస్ట్ డిపిపి అనేది ఎప్పుడు మొదలైంది, అసలు దీని గురించి ఎప్పుడు మొదలైంది అని చెప్పి మొత్తం మాట్లాడుకుందాం. మొత్తం హిస్టరీ అంతా జాగ్రత్తగా వినండి అమ్మా. మొదటి డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ అయితే ఉందో చెప్పాం కదా, ముందు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ అనే వాళ్ళని ఇప్పుడు ఏమంటున్నారు, డిఫెన్స్ ఎక్విజిషన్ ప్రొసీజర్ అని చెప్పి అంటున్నారు. ముందు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ అనే వాళ్ళు దానిని 2002లో ఫస్ట్ చేపట్టడం అనేది జరిగింది. రైట్. దేని ద్వారా చేపడతారు అంటే ఇదే కమిటీ అనేది డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విజిషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, డిఫెన్స్ ఎక్విజిషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాని డైరెక్టర్ జనరల్ యొక్క చైర్మన్షిప్ లో ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ కూర్చొని ఈ డిఫెన్స్ ఎక్విజిషన్ ప్రొసీజర్ అనే దాన్ని ఒక దాన్ని ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. లాస్ట్ ఎప్పుడు చేశారు అంటే డిపిపి డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ ఎప్పుడు చేశారంటే 2016లో లాస్ట్ టైం అనేది చేయడం అనేది జరిగింది. దీని తాలూకా మెయిన్ ఫోకస్ దేని మీద ఉండింది అంటే ఇండిజినస్లీ డెవలప్డ్ లేదా డిజైన్డ్ అంటే ఇండియాలో డొమెస్టిక్ డెవలప్మెంట్ అండ్ డొమెస్టికల్లీ డెవలప్డ్ అండ్ డిజైన్డ్ ఏవైతే ఉన్నాయో, డిజైన్ చేసినటువంటి వెపన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియాలోనే మన కంట్రీలోనే మన వెపన్ సిస్టమ్స్ మనం తయారు చేసుకోవాలి, బయట నుంచి ఇంపోర్ట్స్ మీద తక్కువ ఆధారపడాలనే లక్ష్యంతో ఈ 2016 తాలూకా ఇదవ్వడం అనేది జరిగిందండి. బట్ దేర్ ఆర్ మెనీ ఇష్యూస్, కరప్షన్ లాంటి ఇష్యూస్ కానీ చాలా వరకు జరగడం వల్ల, దాంతో పాటు చాలా ఇబ్బందులు దీనిలో తలెత్తడం వల్ల అది పూర్తిగా ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది. అందుకోసం అని చెప్పి దాని ప్రొసీజర్ లో ప్రెజెంట్ ఇప్పుడు వచ్చినటువంటి డిఫెన్స్ ఎక్విజిషన్ ప్రొసీజర్ అనేది తీసుకురావడం అనేది జరిగిందండి. దీని ఎయిమ్ ఏంటి అంటే టర్నింగ్ ఇండియా ఇంటూ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఇండియాని ఒక డిఫెన్స్ సెక్టర్ లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఇండియాని తయారు చేయాలి అనే ఒక లక్ష్యంగా ఇదవ్వడం అనేది జరిగిందండి. దాంతో పాటు ఇండియా ఈ దశాబ్దానికి 10 years కి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. ఏంటండి ఆ లక్ష్యము? ఆత్మనిర్భర్ భారత్. డిఫెన్స్ సెక్టర్ లో ఆత్మనిర్భర్ భారత్ ని మనం సెల్ఫ్ రిలయన్స్ ని సాధించాలి. రైట్. డిఫెన్స్ సెక్టర్ లో ఇండిజినస్ డెవలప్మెంట్ అనేది జరగాలి, మన కాళ్ళ మీద మనమే డిపెండ్ అవ్వడం అనేది, మన కాళ్ళ మీద మనమే నిల్చోవడం అనేది జరగాలి అని చెప్పడం అనేది జరిగింది. దాంతో పాటు ఎంపవరింగ్ డొమెస్టిక్ సెక్టర్ త్రూ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ అండి. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ద్వారా డొమెస్టిక్ సెక్టర్ ని కూడా ఇంప్రూవ్ చేయాలి అనే లక్ష్యంగా కూడా ఈ డిఫెన్స్ ఎక్విజిషన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దానిని ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. రైట్. ఈ డిఫెన్స్ ఎక్విజిషన్ ప్రొసీజర్ లో ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏమున్నాయి, ఇంపార్టెంట్ ఏమి ఎక్కువగా యాడ్ చేశారు, ఏంటంటే ఎక్కువగా యాడ్ చేశారని తెలుసుకుందాం. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ కీ పాయింట్స్ ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం చాలా ప్రయత్నాలు చేయడం అనేది జరిగిందండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ఏం చేశారు అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. ఫారెన్ కంట్రీస్ ఎప్పుడైతే మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయడం అనేది జరుగుతుందో, బయట దేశాలు ఉన్నటువంటి మన ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ లో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుందో వాళ్ళకి ఒక కాంటాక్ట్ ఏజెన్సీ ఉన్నది, సింగిల్ విండో కాంటాక్ట్ అనేది వాళ్ళకి ఉండేది కాదు. వాళ్ళు డిఫెన్స్ మినిస్ట్రీ చుట్టూ లేకపోతే ఇంకొక ఆఫీస్ చుట్టూ తిరగడం అనేది జరిగేది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దానికి ఇబ్బంది అనేది పడింది. డెసిషన్ మేకింగ్ కి చాలా ఆలస్యం అనేది జరిగేది. డీల్స్ క్లోజ్ చేయడానికి చాలా ఆలస్యం అనేది జరగడం అనేది జరిగింది. కాంట్రాక్ట్స్ అనేవి సమర్థవంతంగా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది కలగడం అనేది జరిగేది. సో ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేసి సింగిల్ విండో ఆపరేషన్ అనేది మొదలు పెట్టాలి, బిజినెస్ ఫారిన్ కంట్రీస్ కి ఒక సింపుల్ ఇది ఇవ్వాలి అని చెప్పి దీన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఫాస్టర్ డెసిషన్ మేకింగ్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది అనే విధంగా ఒక డెసిషన్ తీసుకోవడం అనేది జరిగిందండి. సెకండ్ ఇది చూడండి. ఆఫ్సెట్ గైడ్ లైన్స్ ని
పూర్తిగా రివైజ్ చేయడం అనేది జరిగింది. ఆఫ్సెట్ గైడ్ లైన్స్ కంప్లీట్ గా రివైజ్ చేయడం అనేది జరిగింది. ఏంటి సార్ ఆఫ్సెట్ గైడ్ లైన్స్? ఆఫ్సెట్ గైడ్ లైన్స్ గురించి కంప్లీట్ ముందు ఆఫ్సెట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దాని తర్వాత మనం ఆఫ్సెట్ గైడ్ లైన్స్ గురించి మాట్లాడదాం. ఆఫ్సెట్ గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సపోజ్ ఇది చూడండి, ఇండియా ఉంది. ఇండియా ఒక వేరే కంట్రీ నుంచి వెపన్ సిస్టమ్స్ తెచ్చుకోవాలనుకోండి. ఇండియా అనేది వేరే కంట్రీస్ నుంచి వెపన్ సిస్టమ్స్ తెచ్చుకోవాలని చెప్పి ఆశపడుతుంది. సో వేరే కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనం ఎవరి దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామో వాళ్ళకు కూడా బిజినెస్ అవుతుంది కదా, వాళ్ళకు కూడా లాభాలు వస్తాయి కదా. సో ఇండియాకి వెపన్స్ అనేవి పంపించడం కోసం డిఫరెంట్ కంట్రీస్ అనేవి పోటీ పడతా ఉంటాయి. సపోజ్ చైనా, యుఎస్ఏ, రష్యా పోటీ పడ్డాయి అనుకోండి. అప్పుడు ఇండియా ఏమడుతుందంటే మేము మీకు డబ్బులు ఇస్తాం, మీరు మాకు వెపన్స్ ఇస్తారు, ఓకే, లేకపోతే టెక్నాలజీ ఇస్తారు, ఓకే. ఎక్స్ట్రా మాకు ఏం చేస్తున్నారు, ఇన్ని కాంపిటీటర్స్ మీకు ఉంటుండగా మేము మీ దగ్గర నుంచే కొంటున్నాం కదా, ఎక్స్ట్రా మాకు ఏమి ఇస్తారు, ఎక్స్ట్రా అగ్రిమెంట్ ఏమైనా మాతో చేసుకుంటారా? ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో దానిని ఆఫ్సెట్ అంటాం. ఏదైనా కాంట్రాక్ట్ కి ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో దానిని, ఈ ఎక్స్ట్రాది ఈ ఆఫ్సెట్ ఏదైతే ఉంటుందో ఈ ఆఫ్సెట్ ఆబ్లిగేషన్ ని మీరు మీట్ అయితేనే, ఈ ఎక్స్ట్రా మీరు ఇస్తేనే మీ దగ్గర నుంచి మేము కొనుక్కుంటాం. సపోజ్ మనం పంచదార, మనం కిరాణా షాప్కి వెళ్ళి పంచదార కొనుక్కున్నాం అనుకోండి, ఏం అడుగుతాం, కాస్త కేజీ పంచదార 20 రూపాయలు అంటే 20 రూపాయలు ఇచ్చి పంచదార కొనుక్కుంటాం. కొసర్ అనేది ఏమంటాం కదా, ఆ కొసర్ అనేది ఏముంటుందో దాన్ని ఆఫ్సెట్ అంటాం. ఎందుకంటే 10 షాపులు ఉంటుండగా నీ షాప్ దగ్గరికే వస్తున్నాను కాబట్టి ప్రతిదానికి కాస్త ఎక్స్ట్రా వేయని అడుగుతాం కదా, దానినే మనం ఆఫ్సెట్ అనేది అనడం అనేది జరుగుతుంది. సో ఈ ఆఫ్సెట్ పాలసీ అనేది ఇండియా అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఎప్పుడు సార్ తీసుకొచ్చింది ఆఫ్సెట్ పాలసీని అంటే 2005లో తీసుకురావడం అనేది జరిగిందండి. ఆఫ్సెట్ పాలసీస్ అనే ఎప్పుడు ఇది అవ్వడం అనేది జరిగింది అంటే ఇట్ వాజ్ అడాప్టెడ్ ఇన్ 2005, రైట్. ఎందుకు సార్ అంటే ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో, ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీలోకి హై టెక్నాలజీస్ తీసుకురావాలి, హై ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో దీన్ని ఎదురావడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఏం చేస్తారు అంటే ఇండియా అనేది 300 crores కంటే ఎక్కువ డీల్ కంటే ఎక్కువ మొత్తంలో డీల్ ఏ కంట్రీతో అయినా చేసుకుంది అనుకోండి. అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ కంపెనీతో అయితే డీల్ చేసుకుందో వాళ్ళు ఏం చేయాలి అంటే మోర్ దెన్ 30% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్, 300 కోట్లతో చేయించుకుంది అనుకోండి, 30% అంటే ఎంత అవుతుంది, 90 కోట్ల చిల్లర అవుతుంది, 99 కోట్లు. అంత ఇన్వెస్ట్మెంట్ అనేది మన ఇండియాలో పెట్టాలి. ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏమవుతుంది సార్, ఎంప్లాయబిలిటీ అనేది పెరుగుతుంది, ఇండియాకి టెక్నాలజీస్ అనేవి వస్తాయి, డిఫరెంట్ టెక్నాలజీస్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది పెరుగుతుంది. సో దట్ ఎకానమీకి అదొక బూస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ఆఫ్సెట్ అనేది, ఇలాంటి ఒక గైడ్ లైన్స్ అనేది ఇండియా పెట్టడం అనేది జరిగింది, రైట్. కానీ రీసెంట్ గా క్యాగ్ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే రఫేల్ డీల్ ఏదైతే జరిగిందో ఈ రఫేల్ డీల్ లో ఆఫ్సెట్ ఆబ్లిగేషన్స్ మీట్ అవ్వలేదు అవతల కంపెనీస్ అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఏదైతే 50 రఫేల్ డీల్ జరిగినప్పుడు ఇట్ ఈస్ 60,000 crores డీల్ అండి, రైట్. 300 కోట్లు పైబడి మనం ఏమన్నాం, ఆఫ్సెట్ ఆబ్లిగేషన్స్ మీట్ అవ్వాలన్నాం. డీల్ చేసుకున్నప్పుడు ఏం చెప్పారు అంటే 50% ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తామని చెప్పారు. దాంతో పాటు 6 టెక్నాలజీస్ ని ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. 6 టెక్నాలజీస్ ట్రాన్స్ఫర్స్ టు డిఆర్డిఓకి ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పారు. కానీ ఒక్క టెక్నాలజీ కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయలేదు. ఆ ఆబ్లిగేషన్స్ ని మీట్ అవ్వకపోవడం అనేది జరిగింది. సో ఈ ఆఫ్సెట్ గైడ్ లైన్స్ లో మార్పులు తీసుకురావడం అనేది, ఒక రిఫార్మ్స్ తీసుకురావడం అనేది జరిగిందండి, రైట్. వాట్ ఆర్ ద రిఫార్మ్స్ సార్, ఏంటా రిఫార్మ్స్ అని మీరు అడిగితే, ప్రిఫరెన్స్ అనేది కంప్లీట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, కంప్లీట్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఎవరైతే తయారు చేస్తారో, అంటే డిఫరెంట్ స్పేర్ పార్ట్స్, మేము స్పేర్ పార్ట్స్ ఇస్తాం, ఆ స్పేర్ పార్ట్స్ ఇస్తాం, అన్నింటినీ మీరు అసెంబుల్ చేసుకోండి, ఇలా కాకుండా కంప్లీట్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి స్పెషల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఓన్లీ డిఫెన్స్ సెక్టార్ లోనే ఉండే వాళ్ళకి స్పెషల్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. దాంతో పాటు గవర్నమెంట్ డీల్స్ ఏవైతే ఉంటాయో, మన ఇండియన్ గవర్నమెంట్ వేరే వెంచర్ ఒక ప్రైవేట్ ఫర్మ్ తో చేసుకుంది అనుకోండి, అప్పుడు ఆఫ్సెట్ గైడ్ లైన్స్ అడగొచ్చు. కానీ గవర్నమెంట్ కానీ లేకపోతే ఇంటర్ గవర్నమెంట్ అగ్రిమెంట్స్ కానీ, ఐజిఎస్ ఇంటర్ గవర్నమెంట్ అగ్రిమెంట్స్, వీటితో కానీ ఆఫ్సెట్ గైడ్ లైన్స్ అనేవి వద్దు.
ఆఫ్సెట్ క్లాజెస్ అనేవి వద్దు, ఆఫ్సెట్ క్లాజ్ అనేది పెట్టుకోవద్దు అని ఒక నిర్ణయం అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకంటే ఆఫ్సెట్ క్లాజెస్ వల్ల ఉన్నప్పటికీ ప్రయోజనం ఉండట్లేదు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది జరగట్లేదు అని నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరిగిందండి. రైట్. దాంతో పాటు ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో ట్రయల్స్ ఓన్లీ ఫిజికల్ ఎవాల్యుయేషన్ కి మాత్రమే పరిమితం చేశాము, స్కోప్ ఆఫ్ ట్రయల్స్ ని అని కూడా ఒక డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. దాంతో పాటు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కూడా కొన్ని ఇంపార్టెంట్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. దాంతో పాటు మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అండ్ ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే ఉంటుందో ఆత్మనిర్భర్ భారత్ ఇదేవైతే ఉంటుందో ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో దానిలో భాగంగా ఏం చేశారు అంటే ఇండియన్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ ఇవ్వడం అనేది జరిగిందండి. ఇండియన్ వెండర్స్ కి స్పెషల్ రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. దాంతో పాటు సర్టైన్ గూడ్స్ ఏవైతే ఉంటాయో సర్టైన్ డిఫెన్స్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద బ్యాన్ వేయడం కూడా, ఇంపోర్ట్ బ్యాన్ వేయడం కూడా జరిగింది. సో దట్ డొమెస్టిక్ సెక్టార్ అనేది డెవలప్ అయ్యేటట్టు ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్. నెక్స్ట్, ఇండిజినైజేషన్ ఆఫ్ ఇంపోర్టెడ్ స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో దానికి ఇండిజినైజేషన్ చేయడం అనేది జరిగింది. ఇంపోర్టెడ్ స్పేర్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు ఇంపోర్టెడ్ ఒక ఇది తీసుకొచ్చారు అనుకోండి, ఇంపోర్టెడ్ స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇప్పుడు ఇంపోర్టెడ్ ఇవి తీసుకొచ్చారు అనుకోండి, స్పేర్ పార్ట్స్ తీసుకొచ్చారు అనుకోండి, అదే ఇప్పుడు ఇంపోర్టెడ్ ఇప్పుడు రఫేల్ గానీ ఒక విమానాలు తీసుకొచ్చారు అనుకోండి, వాటి తాలూకా స్పేర్ పార్ట్స్ అనేవి స్పేర్ పార్ట్స్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇండియాలోనే ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పడం అనేది జరిగింది. సో దట్ ఓవరాల్ గా ఇండిజినస్ ప్రొడక్ట్స్ యొక్క కంటెంట్ అనేది, ఇండిజినస్ ప్రొడక్ట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇది అనేది పెంచే విధంగా, ఇండిజినస్ కంటెంట్ అనేది పెంచే విధంగా డెసిషన్స్ అనేవి తీసుకోవడం అనేది జరిగిందమ్మా. దీని గురించి కంప్లీట్ గా మొత్తం నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పర్స్పెక్టివ్ లో కానీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్ గా అర్థమైంది అనుకుంటాను. ఆఫ్సెట్ అంటే ఏంటి, ఆఫ్సెట్ క్లాజ్ అంటే ఏంటి, ఎందుకు దాన్ని తీసేయడం జరిగింది, ఎవరు అండర్ లోకి వస్తుంది, అంతా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను, డీటెయిల్ గా చెప్పానని అనుకుంటున్నాను. నెక్స్ట్, ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్డర్ గిఫ్టెడ్ గవర్నమెంట్ లాక్ సిటీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీన్ని చెప్పడం అనేది జరిగింది. ఏంటి సార్ అసలు ఏం జరిగింది, దీని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి అమ్మా. మార్చి 2020లో సుప్రీంకోర్టులోని ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలో ఒక బెంచ్ అనేది ఒక ఇది ఇవ్వడం అనేది జరిగింది, ఒక జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇట్ వాస్ ద జడ్జిమెంట్ ఆన్ సెక్షన్ 24 ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ కంపెన్సేషన్ ఏదైతే యాక్ట్ ఉంటుందో, రైట్, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదిగోండి ల్యాండ్ ఎక్విజిషన్ రీహాబిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ ఆఫ్ 2013 ఏదైతే ఉంటుందో దానిలో ఉన్నటువంటి సెక్షన్ 24 గురించి ఒక డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. ఇది ఏం చేసింది అంటే ఈ బెంచ్ ఏం చేసింది అంటే 2014లో ముందు ఇచ్చిన పాత రూలింగ్ ని ఓవర్ రూల్ చేయడం కూడా జరిగింది. ఆ రూలింగ్ తప్పు అని చెప్పి వేరే రూలింగ్ ఇవ్వడం అనేది జరిగింది. సార్ వాట్ ఈస్ దట్, ఇంతకీ రీసెటిల్మెంట్, ల్యాండ్ ఎక్విజిషన్ రీహాబిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ ఏంటి సార్, అసలు దానికి కథ ఏంటి సార్, మొత్తం చెప్పండి అంటే ఫస్ట్ నుండి మాట్లాడుకుందాం, జాగ్రత్తగా చూడండి. రైట్. ఫస్ట్ ఈ యాక్ట్ గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి అమ్మా. This is an act of Indian Parliament. It regulates land acquisition. గవర్నమెంట్ ఒకవేళ ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం కానీ, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ, పబ్లిక్ ప్రాజెక్ట్స్ కోసం కానీ ఒక వ్యక్తి దగ్గర నుంచి ల్యాండ్ తీసుకుంది అనుకోండి, ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకుంది అనుకోండి, ఇన్ కేసు వాళ్ళకి ఇవ్వాల్సిన రుసుము ఏదైతే ఉంటుందో, కంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ ల్యాండ్ తీసుకున్నందుకు కానీ కంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో ఆ కంపెన్సేషన్ గురించి కానీ, వాళ్ళని రీహాబిటేషన్ సెంటర్ కి వాళ్ళ ఇల్లు గట్రా కోల్పోతారు కదా, వాళ్ళ ఆస్తి కోల్పోతారు కదా,
వాళ్ళని రీసెటిల్మెంట్ ఎలా చేయాలి, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ కంపెన్సేషన్ ఎలా ఇవ్వాలి గవర్నమెంట్ అనే దాని గురించి ఇది మాట్లాడుతుంది. ఇట్ లేస్ డౌన్ ప్రొసీజర్ అండ్ రూల్స్ ఫర్ గ్రాంటింగ్ కంపెన్సేషన్, రీహాబిలిటేషన్, దాంతోపాటు రీసెటిల్మెంట్ టు ద పర్సన్ హూ సోల్డ్, ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో గవర్నమెంట్ కి, వాళ్ళకి, గవర్నమెంట్ కి కానీ వేరే వ్యక్తికి కానీ, ప్రైవేట్ వ్యక్తులకు కానీ తన ల్యాండ్ ఎవరైతే ఇచ్చారో వాటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, 1984 లో ఫస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ చేయడం అనేది జరిగింది. రైట్, సారీ 1984 లో చేయడం అనేది జరిగింది, బ్రిటిష్ గవర్నమెంట్ కాదు, చేయడం అనేది జరిగింది. దానిని ఇది రిప్లేస్ చేయడం అనేది జరిగింది, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ని రిప్లేస్ చేయడం అనేది జరిగిందమ్మా. రైట్, జాగ్రత్తగా వినండి, అసలు ఏంటి న్యూస్ లో, ఎందుకు న్యూస్ లోకి వచ్చిందో మాట్లాడదాం. అయితే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ లో సెక్షన్ 24 ఏం చెప్తుంది అంటే ల్యాప్స్ ఆఫ్ ప్రొసీడింగ్స్ గురించి మాట్లాడుతుంది, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీడింగ్స్ గురించి మాట్లాడుతుందండి. రైట్, ల్యాప్స్ ఎప్పుడు అవుతుంది అని చెప్పడం అనేది మాట్లాడుతుంది. రైట్, ఈ డెసిషన్ ఏం చెప్పింది అంటే ఒకవేళ గవర్నమెంట్ అనేది ఆ ల్యాండ్ ని పొసెస్ చేయకపోయినా, లేకపోతే గవర్నమెంట్ అనేది ఆ వ్యక్తికి కంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో అది 5 years ఆర్ మోర్, 5 సంవత్సరాల కంటే ఎక్కువ కంపెన్సేషన్ డ్యూస్ ఉంచినా ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా రద్దు అవుతుంది, ల్యాప్స్ అవుతుంది, ల్యాప్స్ అయిపోతుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఆ అమౌంట్ అనేది ఒకవేళ ట్రెజరీలో ఉన్న, బ్యాంక్ అకౌంట్ లో పడనప్పటికీ, ట్రెజరీలో ఉన్నప్పటికీ కంపెన్సేషన్ అనేది ఇచ్చేసినట్టే అని కన్సిడర్ అవుతుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది ఒకవేళ ట్రెజరీలో పెడితే చాలు, ఏం జరుగుతుంది, కంపెన్సేషన్ ఇచ్చేసినట్టే, ఆ బాధితుడికి చేరాల్సిన మ్యాండేటరీ అవసరం అనేది లేదు అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్, చెప్పడం అనేది జరిగింది. ఒకవేళ పొజిషన్ అనేది గవర్నమెంట్ అనేది ఒకవేళ ఆ ల్యాండ్ ని తీసేసుకున్నట్టయితే ల్యాప్స్ అనేది జరగదు, ఆ ప్రొసీడింగ్స్ కి ల్యాప్స్ అనేది జరగదు అని చెప్పడం అనేది జరిగింది. కంపెన్సేషన్ ఒకవేళ పే చేయకపోయినా జరగదు అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఓన్లీ ట్రెజరీలో ఉంచినప్పటికీ ఆ ల్యాప్స్ అనేది జరగదు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఇవన్నీ ఇప్పుడు ముందు రూలింగ్ ఏదైతే మార్చ్ 2020లో ఇచ్చినటువంటి రూలింగ్ ఏదైతే ఉందో, మార్చ్ 2020లో ఇచ్చినటువంటి ఆ డెసిషన్స్ ఏవైతే ఉందో దానిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తప్పు పట్టడం అనేది జరిగింది రీసెంట్ జడ్జిమెంట్ లో. ఈ త్రీ జడ్జి బెంచ్ ఏదైతే ఉందో ఇట్ ఆర్డర్డ్ గవర్నమెంట్ లాక్సిటీ అని చెప్పడం అనేది, గవర్నమెంట్ కి ఒక లిబరిటీ, ఒక స్వేచ్ఛ లేదా ఒక ఫ్రీడమ్, ఒక లూజ్నెస్ ఇవ్వడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది, సెవరల్ ఆస్పెక్ట్ లో ఇవ్వడం అనేది జరిగింది. రైట్, కంపెన్సేషన్ పే చేయకుండా గవర్నమెంట్ అనేది ఎన్నాళ్ళు ఉంచుకోవచ్చు ఆ ల్యాండ్ ని, కంపెన్సేషన్ అనేది పే చేయకుండా గవర్నమెంట్ ఆ ల్యాండ్ ని, ఎవరైతే బాధితుని యొక్క ల్యాండ్ ఎన్నాళ్ళు ఉంచుకోవచ్చు, భూమిని ఎన్నాళ్ళు ఉంచుకోవచ్చు అనే విషయం మీద ఈ జడ్జిమెంట్ అనేది సమాధానం చెప్పలేదు. రైట్, ఎగ్జాక్ట్ గా ల్యాప్స్ అనేది ఎప్పుడు అవుతుంది, రైట్, that verdict doesn't give any clarity on when the acquisition would lapse, ఆ acquisition అనేది ఎప్పుడు ల్యాప్స్ అవుతుంది అనే విషయాల మీద కూడా ఎటువంటి ఇది ఇవ్వలేదు, క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్, పార్లమెంట్ కూడా దీని గురించి కంప్లీట్ గా క్లారిటీ అనేది ఎప్పుడు ల్యాప్స్ అవుతుంది ఏంటి అని చెప్పి క్లారిటీ అనేది ఇవ్వడం అనేది జరగలేదు. ఎందుకంటే భూమి అనేది మనదైనప్పుడు, భూమిని మనం గవర్నమెంట్ కి ఇచ్చినప్పుడు దాని తాలూకా కంపెన్సేషన్ పొందే హక్కు అనేది సిటిజన్ కు ఉంటుంది, భారత పౌరుడికి ఉంటుంది. ఎందుకు, స్వతహాగా ఆస్తి ఎవరిది, తను కష్టపడి ఎవరైతే కష్టపడి చెమటోచి సంపాదించుకుంటారో వాళ్ళది. ఆ ల్యాండ్ ని ఎవరు ప్రొక్యూర్ చేసుకుంటున్నారు, గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకుంటుంది. గవర్నమెంట్ అప్పుడు ఏం చేయాలి, ల్యాండ్ ఎక్విజిషన్ కి సరైన గైడ్ లైన్స్ అనేవి ఇవ్వడం అనేది జరగాలి. సరే, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కి ఆ ల్యాండ్ ఎప్పుడు ఏ టైంలో ఎక్విజిషన్ అవ్వాలి, కంపెన్సేషన్ అనేది ఏ విధంగా పే చేయాలి అనే దాని మీద సరైన జడ్జిమెంట్ అనేది ఇవ్వాలి. కోర్ట్స్ కూడా మన జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కోర్ట్స్ కూడా గవర్నమెంట్ కి సపోర్ట్ గా డెసిషన్స్ ఇవ్వకూడదు. రైట్ అని చెప్పడం అనేది జరగడం అనేది ఇది గవర్నమెంట్ కి సపోర్ట్ గా ఈ నిర్ణయం అనేది ఉంది, సిటిజన్స్ రైట్స్ ని కాపాడేటట్టు లేదు అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పడం అనేది జరిగిందండి.
రైట్. దీనిలో డీటెయిల్డ్ గా చెప్పడం అనేది జరిగింది. రైట్. కంపెన్సేషన్ ని పెండింగ్ లో పెట్టకూడదు. రైట్. కంపెన్సేషన్ పే చేయకుండా అలా హోల్డ్ లో పెట్టేయకూడదు. దానివల్ల బాధితుడు అనేవాడు చాలా నష్టపోతాడు. ఎవరైతే ల్యాండ్ ఇచ్చే వాళ్ళు నష్టపోతారు అని చెప్పడం అనేది జరిగింది. పార్లమెంటరీ మన ఇప్పుడు ఏదైతే మనం ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఎన్నాళ్ళు ఇచ్చింది? 5 years ఇవ్వడం అనేది జరిగింది. ఎప్పటి నుంచి 5 years అమ్మా? సారీ, January 1, 2014, 2014 January 1. రైట్. 5 or more years నుంచి కంపెన్సేషన్ ఒకవేళ 5 year more years నుంచి కంపెన్సేషన్ ఇవ్వకపోతే అప్పుడు ల్యాప్స్ అవుతుందని చెప్పడం అనేది జరిగింది. 5 years అనేది ఆపేస్తే నిజంగా ఆయన ఇది అవ్వగలడా? ఎవరైతే ల్యాండ్ ఇచ్చినాడో ఊరుకుంటాడా? నిజంగా అతని రైట్స్ ని భంగపరిచినట్టు కాదా? తప్పు అవుతుంది. రైట్. సో సెక్షన్ 24 of 2 ఏదైతే ఉందో దాని గురించి ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ ని తప్పు పట్టడం అనేది జరిగింది. రైట్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తప్పు పట్టడం అనేది జరిగింది. ఐ హోప్ ఈ ఆర్టికల్ అనేది డీటెయిల్డ్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. MHA ఎక్స్టెండ్స్ బ్యాన్ ఆన్ NSCN అండి. నాగాలాండ్ కాప్లాంగ్ ఇదేదైతే ఉందో దట్ ఈస్ ఇట్ ఈస్ ఏ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ కాప్లాంగ్ ఇదేదైతే ఉందో దాని మీద ఇది ఇవ్వడం అనేది చెప్పి బ్యాన్ చేయడం అనేది జరిగింది. బికాజ్ నాగాలాండ్ ఏరియాలో ఇది ఒక సోషల్ అన్రెస్ట్ కి కారణం అవుతుందండి. ఇండియా యొక్క ఇంటిగ్రిటీ, నేషనల్ ఇంటిగ్రిటీకి ఈ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ సోషలిస్ట్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఇన్సర్జెంట్ దిస్ ఇస్ ఎన్ ఇన్సర్జెంట్ గ్రూప్. ఇది ఇంటిగ్రిటీకి భంగం అనేది కలిగిస్తుంది. రైట్. నేషనల్ ఇంటిగ్రిటీకి. అందుకోసం అని చెప్పి అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద ఇదవ్వడం అనేది జరగడం అనేది జరిగింది. దీనిలో మనం ఈ యాక్ట్ గురించి కంప్లీట్ గా మాట్లాడుకుందాం. రైట్. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో UAPA ఏదైతే ఉందో దీని గురించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు డీటెయిల్డ్ గా తెలియాల్సిన అవసరం ఉంది. సో కంప్లీట్ గా దీని గురించి మాట్లాడుకోవడం అనేది చేద్దాము. జాగ్రత్తగా వినండి. రైట్. అన్లాఫుల్ యాక్టివిటీస్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే దిస్ యాక్ట్ కేమ్ ఆన్ ఎప్పుడు వచ్చింది అంటే 1962లో రావడం, 1967లో రావడం అనేది జరిగిందండి. దీన్ని 1967లో ఎందుకు తీసుకొచ్చారంటే మీకు ఆల్రెడీ గుర్తుంటుంది. 1960 హిస్టరీలోకి వెళ్దాం. 1962లో ఇండో చైనా వార్ అనేది అవ్వడం అనేది జరిగింది. రైట్. తర్వాత 1971లో ఇండో పాక్ వార్ అనేది అవ్వడం అనేది జరిగింది. 1975లో ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది పెట్టడం అనేది జరిగింది ఇందిరాగాంధీ గవర్నమెంట్ లో. మీ అందరికీ తెలుసు. ఈ మధ్యలో ఏం జరిగింది అంటే 1962లో 1960లో ఇండియా చైనా వార్ జరుగుతుండగా ముందు కొన్ని రోజుల ముందు తమిళనాడు లోకల్ పార్టీ అయిన ద్రవిడ మున్నేత్ర కళగం, ద్రవిడ మున్నేత్ర కజగం ఏదైతే పార్టీ ఉందో ఈ పార్టీ లీడర్ అయినటువంటి అన్నాదురై ఎవరైతే ఉన్నారో ఈయనే ఆ మద్రాసుని తమిళనాడుగా మార్చింది ఈయనే అండి. ఈయన రాజ్యసభలో ఒక ప్రపోజల్ పెట్టడం అనేది జరిగింది. ఏంటా ప్రపోజల్ అంటే తమిళనాడుని తమిళ దేశంగా వేరేగా ఇచ్చేవండి, వి వాంట్ ఎ సెపరేట్ కంట్రీ అని ఈయన చెప్పడం అనేది జరిగింది. ఒకవైపు బయట నుండి చైనా నుంచి అగ్రెషన్ అనేది చూస్తున్నాము. దాంతోపాటు ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్, ఇండియాస్ ఇంటిగ్రిటీ అండ్ ఇండియా సావరెంటీకి ఇబ్బంది అనేది కలుగుతుంది. రైట్. అప్పుడు గవర్నమెంట్ అనేది ఒక డెసిషన్ తీసుకోవడం అనేది జరిగిందండి. ఇండియాలో ఉన్నటువంటి సోషల్ అన్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాంతో పాటు ద యాక్టివిటీస్ అగెన్స్ట్ నేషనల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉంటుందో, నేషనల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉంటుందో, నేషనల్ ఇంటిగ్రిటీ అంటే జాతీయ సమైక్యత, దానికి భంగం కలిగించేవి ఏవైతే ఉంటాయో వాటి మీద ఒక యాక్షన్ తీసుకునేటట్టు ఇది చేయాలి. వీటి మీద యాక్షన్ తీసుకోవాలంటే పీపుల్ యొక్క రైట్ ఏదైతే ఉంటుందో, జనాల యొక్క హక్కుల మీద కాస్త ఒక కర్బ్స్ అనేవి, రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టాలి అని చెప్పి గవర్నమెంట్ ఆలోచించడం అనేది జరిగింది. గవర్నమెంట్ కి ఫ్రీ స్పీచ్ ఇచ్చేసాం అనుకోండి, ఇలాగే అడుగుతా ఉంటారు. నాకు ఇప్పుడు రేపు పొద్దున తమిళనాడుకి ఇస్తే రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ వస్తుంది, తర్వాత కేరళ మాకు సెపరేట్ కంట్రీ అంటుంది. సో ఇలాంటివి జరుగుతాయి అని చెప్పి కర్బ్స్ పెట్టాలని చెప్పి అనుకుందండి.
రైట్, దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చెప్తాను చూడండి డీటెయిల్డ్ గా. సో నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ అనేది, అప్పుడు ఉన్నటువంటి నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ అనేది ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. రైట్, దే కన్స్టిట్యూటెడ్ ఏ కమిటీ, ఒక కమిటీని ఏర్పాటు చేసి నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ రీఆర్గనైజేషన్ మీద ఒక సెపరేట్ ఒక ఇది తీసుకురా, కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వమని చెప్పడం అనేది జరిగింది. ఈ కమిటీ ఇచ్చిన గైడ్ లైన్స్ ద్వారా భారత రాజ్యాంగంలో 16వ అమెండ్మెంట్, 16వ రాజ్యాంగ సవరణ చేయడం అనేది జరిగింది. ఇది ఎందుకు ముఖ్యంగా ఈ 16th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎందుకు చేశారంటే, డొమెస్టిక్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో, మన ఇండియాలో లోపల ఉన్నటువంటి సోషల్ అంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, రైట్, ఈ సోషల్ అంట్రెస్ట్ అశాంతి ఏదైతే ఉందో, పీపుల్ ఎవరైతే తిరగబడుతున్నారో వాళ్ళని అణిచివేయడానికి ఇది ఉపయోగపడడం అనేది జరిగింది. ఈ 16th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లో భాగంగా ఏం చేశారు అంటే, 3 ఫండమెంటల్ రైట్స్, 3 ప్రాథమిక హక్కుల మీద రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టడం అనేది జరిగింది. వాట్ ఆర్ దోస్ 3 ఫండమెంటల్ రైట్స్ సార్ అంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రెండవది రైట్ టు అసెంబుల్, మూడవది రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్ అండ్ యూనియన్స్. వీటి మీద ఈ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇవ్వడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ జరగడం అనేది జరిగిందండి. దిస్ ఈజ్ యుఏపిఏ ఏదైతే ఉంటుందో, మనం మాట్లాడుకున్నటువంటి మన అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, దిస్ ఈజ్ అన్ యాంటీ టెర్రరిజం లెజిస్లేషన్ అండి, యాంటీ టెర్రర్ లెజిస్లేషన్. దీన్ని ఎవరు ఎన్ఫోర్స్ చేస్తారంటే, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో ఎన్ఐఏ, అది ఇది చేస్తుంది. బికాస్ దిస్ ఈజ్ ఎ కౌంటర్ టెర్రరిజం ఏజెన్సీ, అది ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుందండి. రైట్, యుఏపిఏ మెయిన్లీ డీల్స్ విత్, ఇది ఎక్కువగా దేని మీద డీల్స్ చేస్తుందంటే, అన్లాఫుల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, అన్లాఫుల్ యాక్టివిటీస్ ని ఎదుర్కొనే విధంగా ఇదవ్వడం అనేది జరుగుతుంది. అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే ఏంటి సార్ అంటే, సమ్ యాక్షన్స్ బై ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ విచ్ ఈస్ ఇంటెండెడ్ టు బ్రింగ్ సెపరేషన్. అంటే కంట్రీస్ నేషనల్ ఇంటిగ్రిటీకి భంగపరిచేవి ఏవైతే ఉంటాయో చర్యలు, నేషనల్ ఇంటిగ్రిటీని భంగపరిచేటటువంటి ఏవైతే ఉంటాయో, భంగపరిచేటటువంటి చర్యలు ఎవరైతే ఇండివిజువల్ కానీ, పౌరుడు కానీ, ఆర్గనైజేషన్ కానీ చేస్తారో వాళ్ళని నేషనల్ సావరెటీని కానీ, ఇండియన్ సావరెంటీని కానీ, లేకపోతే ఇండియన్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీని కానీ డిస్టర్బ్ చేసే విధంగా కానీ, క్వశ్చన్ చేసే విధంగా కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని దీన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద పనిష్ చేయడం అనేది జరుగుతుందండి. వాళ్ళని పనిష్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, డీటెయిల్డ్ గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దీనిలో అమెండ్మెంట్స్ కూడా తీసుకొచ్చారు యుఏపిఏలో, జాగ్రత్తగా వినండి. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీనిలో ఫస్ట్ అమెండ్మెంట్ 2004 లో తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కొన్నింటిని ఇది చేయడానికి స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. సెకండ్ అమెండ్మెంట్ ఎప్పుడు తీసుకొచ్చారంటే 2019లో తీసుకొచ్చారు. రైట్, సెకండ్ దీనిలో ఏం చెప్పారు అంటే, ముందు ఎలా ఉండేదంటే ఎర్లియర్ ఓన్లీ ఆర్గనైజేషన్స్ కి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అని ముద్ర వేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్పారు అంటే, ఇండివిజువల్స్ కూడా టెర్రరిస్ట్ హోదా ఇవ్వడం అనేది జరిగింది. ఆర్గనైజేషన్స్ మాత్రమే ఒకప్పుడు దీని కింద శిక్షించడం అనేది జరిగింది. ఇప్పుడు ఇండివిజువల్స్ ని కూడా శిక్షించడం అనేది, ఈ ఇండివిజువల్ పీపుల్ ని కూడా శిక్షించడం అనేది జరిగింది. రైట్, దాంతో పాటు ఆర్గనైజేషన్స్ ప్రిపేర్ ప్రమోట్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ టెర్రరిజం, ఏవైతే ఆర్గనైజం ప్రమోట్ చేస్తాయో టెర్రరిజం ని, వాళ్ళని ఇది చేయాలని కూడా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. దాంతో పాటు డిటెన్షన్ ఇచ్చే హోదాని కూడా, వాళ్ళని నిర్బంధించే హక్కును కూడా, పవర్ ను కూడా 180 days కి పెంచడం అనేది జరిగింది. ముందు 60 days ఉండేది, దాన్ని ఎంతకు పెంచారు, 180 days కి పెంచడం అనేది జరిగింది, వితౌట్ ఎనీ ఛార్జ్ షీట్ లేకుండా. దాంతో పాటు ఈ 180 days బెయిల్ కూడా వాళ్ళకు ఉండదు. దే డోంట్ హ్యావ్ రైట్ టు రిక్వెస్ట్ బెయిల్. ఓకేనా? దాంతో పాటు వీళ్ళకి టెర్రరిస్ట్ 4th షెడ్యూల్ ద్వారా టెర్రరిస్ట్ బ్రాండ్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది, ఇంక్లూడ్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. చాలా కాస్త ఎక్కువ గట్టి నిబంధనలు అనేవి పెట్టడం అనేది అమెండ్మెంట్ ద్వారా 2019 ద్వారా తీసుకొచ్చిన అమెండ్మెంట్ ద్వారా జరగడం అనేది జరిగింది.
సో ఇలాంటివి ఎప్పుడైతే వస్తాయో సో మనం ఈ యాక్ట్స్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో అందుకోసమని ఈ యాక్ట్ గురించి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేశాను. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నేను చెప్తున్నప్పుడు నోట్స్ రాసుకోండి అమ్మా వీలైనంత వరకు, సో దట్ మీరు రిఫర్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉండడం అనేది జరుగుతుంది. రైట్, నేను చెప్పిన తర్వాత వేరే సోర్సెస్ గురించి ఒకసారి రిఫర్ చేస్తే నేను చెప్పింది అక్కడ ఉన్నది మీరు రెండింటిని ఇది బ్యాలెన్స్ చేసుకుంటే మీకు ఒక వండర్ఫుల్ నోట్స్ తయారవుతుంది, వండర్ఫుల్ నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది. రైట్, పర్ఫెక్ట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి న్యూ కోర్ట్స్ డోంట్ ప్రమోట్ హైర్ అండ్ ఫైర్ అని సెంట్రల్ గవర్నమెంట్ లేబర్ మినిస్ట్రీ అనేది చెప్పడం అనేది జరిగింది. ఇది దేని ప్రకారంగా జరిగింది అంటే లేబర్ లాస్ ఏవైతే ఉన్నాయో, కొత్త లేబర్ లాస్ ఏవైతే ఇంట్రడ్యూస్ చేశారో దాని గురించి విషయంలో జరగడం అనేది జరిగింది. బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను లేబర్ లాస్ గురించి. రీసెంట్ గా తెచ్చినటువంటి లేబర్ లాస్ గురించి, వాటి తాలూకా ప్రొవిజన్స్ గురించి నేను బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇస్తాను, జాగ్రత్తగా చూడండి అమ్మా. మొదట లేబర్ అనేది దేనిలో ఉండేది అంటే, లేబర్ అనేది ఫస్ట్ ఇప్పటికీ దేనిలో ఉందంటే కాన్కరెంట్ లిస్ట్ లో ఉండడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో యూనియన్ లిస్ట్ అనేది ఉంటుంది, స్టేట్ లిస్ట్ అని ఉంటుంది, కాన్కరెంట్ లిస్ట్ ఉంటుంది. రైట్, యూనియన్ లిస్ట్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద డెసిషన్స్ ఎవరు తీసుకోవచ్చు? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే తీసుకోవాలి. స్టేట్ లిస్ట్ లో ఉన్నటువంటి లిస్ట్ మీద స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. కాన్కరెంట్ లిస్ట్ మీద ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో దీని ఉమ్మడి జాబితా ఉంటాం. బోత్ సెంటర్ అండ్ స్టేట్ కెన్ ఫార్మ్ లాస్. రైట్, అందుకోసం అని చెప్పి లేబర్ అనే ఇదేదైతే ఉందో ఇది కాన్కరెంట్ లిస్ట్ లో ఉండడం వల్ల ఇప్పటి వరకు దీని మీద ఎన్ని ఉన్నాయి అంటే 100+ స్టేట్ లాస్ అనే ఉండడం అనేది జరిగింది, 40+ సెంటర్ లాస్ ఉండడం అనేది జరిగింది. బాగా ఎక్కువ లాస్ అయిపోలా, ఎక్కువ చట్టాలు అయిపోలా లేబర్ మీద. సో ఏం చేశారు అంటే 2002లో ఒక కమిటీని అనే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసి నేషనల్ కమిషన్ అనేది ఒకటి, నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అది ఏం చేయమంది, ఎందుకు ఏర్పాటు చేయడం అని, ఈ టోటల్ లాస్ ఏవైతే ఉన్నాయో ఈ లాస్ అన్నింటినీ కలిపి సింపుల్ గా కొన్ని లాస్ గా ఒకటి సిమ్యులేట్ చేయండి. రైట్, కన్సోలిడేట్ చేయండి సింపుల్ లాస్ ద్వారా, సింపుల్ గా లాస్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. సో 2002లో ఏర్పాటు చేసిన కమిటీ అనేది 2019లో ఏం చెప్పింది అంటే 40 సెంటర్ లాస్ ఏవైతే ఉన్నాయో చెప్పాం కదా, 40 సెంటర్ లాస్, దానిలోంచి 29 లాస్ని తీసుకొని 29 లాస్ని కలిపి 4 లాస్ గా తగ్గించడం అనేది జరిగింది, 4 లాస్ గా కన్సోలిడేట్ చేయడం అనేది జరిగింది. రైట్, వాట్ ఆర్ దోస్ 4 లాస్? వాట్ ఆర్ దోస్ 4 లాస్? 4 లాస్ దేని మీదమ్మా? వేజెస్ మీద. రెండవది ఏంటి? ఇండస్ట్రియల్ రిలేషన్స్ మీద. మూడవది ఏంటి? సోషల్ సెక్యూరిటీ పైన. నాలుగవది ఏంటి? ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మీద. ఈ వేజెస్ మీద ఉన్నటువంటి లాని 2019లోనే ఎనాక్ట్ చేయడం అనేది జరిగింది. దాన్ని ఆల్రెడీ పాస్ చేశారు. రీసెంట్ గా పాస్ చేసినటువంటి లాస్ ఏంటి అంటే ఇప్పుడు ఈ 3 లాస్ అండి. ఈ 3 లాస్ మీద లేబర్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రియల్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కోపంగా ఉన్నాయి. అపోజిషన్స్ కూడా తీవ్రమైనటువంటి అపోజిషన్ ఇవ్వడం అనేది జరిగింది. రైట్, చూడండి ఇక్కడ ఏవేవి సోషల్ సెక్యూరిటీ మీద, ఆక్యుపేషనల్ సేఫ్టీ మీద, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ మీద, ఇండస్ట్రియల్ రిలేషన్స్ మీద ఏవైతే లాస్ ఉన్నాయో వాటి మీద తీవ్రమైన అపోజిషన్ అనేది ఉండడం అనేది జరిగింది. వర్కర్స్ యూనియన్స్ కూడా తీవ్రమైన అపోజిషన్ చేయడం అనేది జరిగింది. ఎందుకు సార్ అపోజిషన్ వచ్చింది అంటే మనం ఒక సింపుల్ కండక్ట్ గురించి మనం మార్చుకోవాలి. దీనిలో ఒక అమెండ్మెంట్ తీసుకోవడం అనేది జరిగింది. అది ఏంటి అంటే స్టాండింగ్ ఆర్డర్. జాగ్రత్తగా వినండి, స్టాండింగ్ ఆర్డర్ అనే ఒక ప్రొవిజన్ తీసుకురావడం అనేది జరిగింది. స్టాండింగ్ ఆర్డర్ ముందు కూడా ఉండేది, ఎలా ఉండేది ఏంటి ఉండేది అని చెప్తాను చూడండి. స్టాండింగ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తిని నువ్వు జాబ్ లో జాయిన్ చేసుకునే ముందు ఆ వ్యక్తికి ఎంత శాలరీ ఇస్తావు, ఎన్ని గంటలు పనిచేస్తావు, ఆ వ్యక్తి ఏ కండిషన్ లో పనిచేయాలి, లీవ్స్ ఎలా ఉంటాయి, యాన్యువల్ లీవ్స్ ఎలా ఉంటాయి, వీటన్నింటి మీద ఒక స్టాండింగ్ ఆర్డర్ అనేది ఆయనకి ఇవ్వాలి. రైట్, దాంతో పాటు లే ఆఫ్స్ ఏవైతే ఎప్పుడు పడితే అప్పుడు ఉద్యోగం నుంచి తీసేయడం ఇలాంటివన్నీ జరగకూడదు. రైట్, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా కంపెనీని ఎత్తేయకూడదు. కంపెనీని ఎత్తేస్తే ఏమవుతుంది, చాలా మంది తమ ఉద్యోగాలనే ఒక్కసారి రోడ్డు మీద పడిపోవడం అనేది జరుగుతుంది. సో అలాంటివి కూడా చేయకూడదు.
రైట్. ఈ స్టాండింగ్ ఆర్డర్ అనే దాని మీద ఇది అవ్వడం ముందు అలా జరిగేదండి. రైట్. అయితే ఈ స్టాండింగ్ ఆర్డర్ ఏ కంపెనీలకు వర్తించేది అంటే 100 కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీస్ కి మాత్రమే వర్తించడం అనేది జరిగింది. రైట్. 100 కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఏవైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఎంప్లాయీ ఇది చేయడం అనేది జరిగింది. అయితే రీసెంట్ గా ఎంప్లాయ్ చేసినటువంటి ఇదేదైతే ఉందో ప్రొవిజన్స్ ఏవైతే అమెండ్మెంట్స్ ఏదైతే చేశారో దానిలో ఏం చెప్పారు అంటే 300+ ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. అంటే 100 కంటే ఎక్కువ 100 నుంచి 200 150 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేయొచ్చు, ఒక స్టాండింగ్ ఆర్డర్ ఇవ్వక్కర్లా, ఎప్పుడు పడితే అప్పుడు తీసేయొచ్చు, గవర్నమెంట్ కి కంపెనీ ఎత్తేసే ముందు చెప్పక్కర్లా. రైట్. ఇలాంటి ప్రొవిజన్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగిందండి. ఇలాంటి ఇది రావడం అనేది జరిగింది. ఓన్లీ 300 కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ స్టాండింగ్ ఆర్డర్ ఇన్స్ట్రక్షన్ ఇది చేయాలి, మిగిలిన వాళ్ళు చెయ్యకూడదు, చెయ్యక్కర్లేదు అనే ఒక ప్రొవిజన్ తీసుకురావడం అనేది జరిగింది. వెంటనే ఎవరు భయపడ్డారంటే కార్మికులు, ఎవరైతే వర్కర్స్ యూనియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు భయపడ్డారు. చిన్న కంపెనీల్లో పనిచేస్తున్న వర్కర్ యూనియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా భయపడడం అనేది జరిగింది. ఎందుకు, వాళ్ళ ఉద్యోగాలు ఎప్పుడైనా అవి తీసుకోవచ్చు అని చెప్పారు. వాళ్ళకు స్టాండింగ్ ఆర్డర్ అనేది ఎవరు కండిషన్స్ ఆఫ్ వర్క్ గురించి కానీ ఫెసిలిటీస్ కానీ ముందు చెప్పరు. శాలరీస్ లో అమెండ్మెంట్స్ అనేవి తీసుకొచ్చేస్తారు, వాళ్ళ ఇష్టం అయిపోతుంది. రైట్. ఇది రావడం అనేది తీసుకొచ్చింది. అయితే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి దీన్ని తీసుకురావడంలో, ఎవరైతే 195, 93 వర్కర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 100 దాటిపోతే గవర్నమెంట్ రూల్స్ అనేవి పాటించాలి అని చెప్పి వర్కర్స్ ని పెంచట్లా, ప్రొడక్షన్ ని పెంచట్లా, వర్కర్స్ ని పెంచట్లా, అలా ఉంచేస్తున్నారు వాళ్ళు దాన్ని. సో వాళ్ళు వర్కర్స్ ని పెంచాలి, ప్రొడక్షన్ ని పెంచాలి, సో దట్ ఎంప్లాయబిలిటీ అనేది పెరుగుతుంది అనే ఉద్దేశంగా దీన్ని తీసుకురావడం అనేది. ఈ 93 ఉన్న వాళ్ళు 300 వరకు పెంచుకుంటారు చక్కగా, 299 వరకు చక్కగా పెంచుకోవచ్చు. ఎందుకంటే 299 వరకు గవర్నమెంట్ రూల్స్ వర్తించవు కాబట్టి పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో ముందు రావడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం అవుతుంది, బట్ వర్కర్స్ యూనియన్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు, చిన్న కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తారు అని చెప్పడం అనేది జరుగుతుంది. దీనికి గవర్నమెంట్ జస్టిఫికేషన్ ఏమిచ్చింది అంటే, రాజస్థాన్ ఏదైతే ఉందో 2014లో రాజస్థాన్ గవర్నమెంట్ ఈ థ్రెషోల్డ్ లిమిట్ 2014లో 300కి పెంచడం అనేది జరిగింది. 300కి పెంచడం వల్ల ఏమైంది అంటే ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రొడక్షన్ అనేది పెరగడం అనేది జరిగింది. థ్రెషోల్డ్ లిమిట్ పెంచడం వల్ల ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రొడక్షన్ పెరగడం అనేది జరిగింది. దీని వల్ల స్టేట్ కి చాలా లాభపడింది, స్టేట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనే వాళ్ళు చాలా లాభపడింది అని చెప్పడం అనేది జరిగింది. రైట్. ఫ్యాక్టరీస్ అనేవి 100 వరకు పెరిగినాయని చెప్పి, అప్పటి నుంచి పెరిగినాయని చెప్పి చెప్పడం అనేది జరిగింది. రాజస్థాన్ ఎగ్జాంపుల్ ని దీనిగా తీసుకుంటూ మన లేబర్ మినిస్ట్రీ అనేది తనని తాను డిఫెండ్ చేసుకోవడం అనేది, అపోజిషన్స్ నుంచి కానీ వర్కర్స్ యూనియన్స్ నుంచి కానీ డిఫెండ్ చేసుకోవడం అనేది జరిగింది. మీకు ఈ లేబర్ లాస్ లో మీకు సోషల్ సెక్యూరిటీ మీద కానీ, స్ట్రైక్స్ మీద కానీ, గిగ్ వర్కర్స్ అంటే స్విగ్గీ, ఎవరైతే స్విగ్గీలో కానీ, జొమాటోలో కానీ, లేకపోతే ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద, కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద, వాళ్ళ గురించి వాళ్ళని సోషల్ సెక్యూరిటీ స్ట్రీమ్ లోకి యాడ్ చేయడం కానీ, ఆక్యుపేషనల్ సేఫ్టీ గురించి కానీ వండర్ఫుల్ లేబర్ లాస్ తీసుకొచ్చారు. బట్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో, బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని, దాంతోపాటు ఎంప్లాయీస్ యొక్క ఇంట్రెస్ట్ ని, దాంతోపాటు ఎంప్లాయర్స్ యొక్క ఇంట్రెస్ట్ ని, దాంతోపాటు ఎంప్లాయీస్ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీని బ్యాలెన్స్ చేసే విధంగా లాస్ తీసుకురావడం అనేది జరిగింది. బట్ దీని మీద ఎంప్లాయీస్ అనే వాళ్ళు తీవ్రమైన అసంతృప్తి అనే తీవ్రమైన అపోజిషన్ పెట్టడం అనేది జరిగిందమ్మా. రైట్. దీస్ ఆర్ ద థింగ్స్ అనేవి ఈ ఆర్టికల్ కిందకి వస్తాయి. ఈ ఆర్టికల్ దీనిలో ఉన్నటువంటి మొత్తం మీకు డీటెయిల్డ్ గా ప్రతిదీ ఈ ఆర్టికల్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. రైట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఆర్మేనియా అజర్బైజాన్ క్లాషెస్. దీని గురించి నిన్న ఒకసారి చెప్పాను డీటెయిల్డ్ గా, మామూలుగా ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా, ఈజీగా అర్థమైపోతుంది. రైట్. ఈ మ్యాప్ చూడండి. ఫస్ట్ ఆర్మేనియా అండ్ అజర్బైజాన్ మధ్య ఇప్పుడు ప్రెజెంట్ ఒక యుద్ధం అనేది నడుస్తోందండి. క్లాషెస్ అనేవి ఇదైనాయి. ఇది ఇప్పుడు మొదలైందా సార్ అంటే ఇప్పటిది కాదు. హిస్టారికల్ గా ఈ రెండు కంట్రీస్ ఇబ్బంది ఒకదాని మీద ఒకటి ఇది పెడుతూనే ఉన్నాయి. దేనికోసం అంటే ఈ రెడ్ కలర్ లో ఉంది చూసారా, దిస్ ఈస్ ద డిస్ప్యూటెడ్ రీజన్. ఈ నగార్నో కరాబక్ రీజన్ ఏదైతే ఉందో దీని మీద ఈ రెండు కంట్రీస్ ఒకదాని మీద ఒకటి గొడవ పడుతూ ఉండడం అనేది
జరిగింది. రైట్. ఈ గొడవకి కారణం ఏంటి అంటే ఈ రెడ్ కలర్ లో ఉన్నటువంటి నగార్నో కరాబక్ రీజియన్ ఏదైతే ఉంటుందో దానిలో 95% పీపుల్ అర్మేనియాకి చెందినటువంటి వాళ్ళు. రైట్. ఎక్కువ పాపులేషన్ ఉంటుంది కాబట్టి, స్థానిక బలం ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ యూజువల్లీ కంట్రోల్డ్ బై అర్మేనియన్ పీపుల్. ఇట్ ఈస్ యూజువల్లీ కంట్రోల్డ్ బై దెమ్ అన్నమాట. సో వాళ్ళ మీద ఇదవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఇట్స్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అనేది అజర్బైజాన్ కు ఉంది. ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అంటే ఈ నగార్నో కరాబక్ అనేది ఏదైతే ఏరియా ఉందో అది అజర్బైజాన్ కి చెందినటువంటిది అని చెప్పి ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ ఉండడం అనేది జరిగింది. ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ అనేది అజర్బైజాన్ కు ఉన్నప్పటికీ దీని కంట్రోల్ అనేది అర్మేనియాలో ఉండడం వల్ల డిస్ప్యూట్స్ తలెత్తడం అనేది జరిగింది. దాంతో పాటు ఇంకొకటి, అర్మేనియాలో ఉన్నటువంటి మేజర్ రిలీజియన్ ఏది అంటే క్రిస్టియానిటీ. అజర్బైజాన్ లో ఉన్నటువంటి మేజర్ రిలీజియన్ ఏంటి అంటే ఇస్లాం. సో రెండు డిఫరెంట్ మతాలు ఉండడం వల్ల ఇండియా పాకిస్తాన్ ఎలాగైతే హిందూ ముస్లిం ఇస్లాం గొడవలు అయితే ఎలా అయితే ఉన్నాయో, రెండు డిఫరెంట్ మతాలు ఉండడం వల్ల కూడా నిప్పుకి ఆజ్యం పోసినట్టు ఏం జరిగింది, ఈ గొడవ అనేది పెద్దదవ్వడం అనేది జరిగింది. రైట్. ఒకదానికి ఒకటి పడకపోవడం అనేది జరిగింది. బట్ ఏం జరిగింది అంటే 1920లో వే బ్యాక్ 1920లో అప్పటి సోవియట్ యూనియన్ అనేది ఏం చెప్పింది అంటే నగార్నో కరాబక్ అనేది ఒక అటానమస్ రీజియన్ గా ఉంటుంది, అంటే దాని రాసి అదే ఫ్రేమ్ చేసుకుంటుంది. బట్ ఇట్ లెజిస్లేషన్ కమ్స్ అండర్ అజర్బైజాన్ అని చెప్పడం అనేది జరిగింది. అజర్బైజాన్ దాని తాలూకా లెజిస్లేషన్ అనేది అంటే నేషనల్ సెక్యూరిటీ కానీ, బార్డర్స్ కానీ, ఇంటర్నేషనల్ టెరిటరీ సావరెంటీ కానీ అజర్బైజాన్ కి చెందుతుంది అని చెప్పడం అనేది జరిగింది. రైట్. తర్వాత 1988లో ఏం జరిగింది అంటే నగార్నో కరాబక్ లెజిస్లేషన్ ఏదైతే ఈ అటానమస్ రీజియన్ యొక్క లెజిస్లేషన్ ఏదైతే ఉంటుందో అది మేము అర్మేనియాతో కలిసి ఉండాలనుకుంటున్నాం అని చెప్పి అక్కడ ప్రజలు అనే వాళ్ళు చెప్పడం అనేది, అక్కడ లెజిస్లేషన్ అనేది చెప్పడం అనేది జరిగింది. తర్వాత 1991లో ఏం జరిగింది అంటే రిఫరెండం ఒకటి పెట్టడం అనేది జరిగింది. రిఫరెండం అంటే ఏంటి అంటే ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అని చెప్పి గవర్నమెంట్ ఓటింగ్ పెడుతుందండి, ప్రజల చేతుల్లో పెడుతుంది. ఒక డెసిషన్ తీసుకోవాలా లేదా అనే నిర్ణయాన్ని ప్రజల చేతుల్లో పెట్టడాన్ని రిఫరెండం అంటాం. ఎలక్షన్ రిఫరెండం అని చెప్పి అంటాం. రిఫరెండం పెడితే ఇదైతే రీజియన్ లో ఎవరైతే ఉన్నారో నగార్నో కరాబక్ రీజియన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారు అంటే మేము అర్మేనియాలో ఏం తీర్పు చెప్పారంటే మేము అర్మేనియాకి కలవము, అజర్బైజాన్ కి కలవము, మేము ఒక సెపరేట్ కంట్రీగా ఉంటాము. రైట్. మేము రెండింటిలో ఇదవ్వము, మేము ఒక అటానమస్ రీజియన్ గానే ఉంటామని చెప్పడం అనేది జరిగింది. కానీ దీన్ని అజర్బైజాన్ రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు రిజెక్ట్ చేసింది అంటే సోవియట్ యూనియన్ ఏం చెప్పింది, తన లెజిస్లేషన్ పవర్స్ ని అజర్బైజాన్ కి ఇవ్వడం, టెరిటోరియల్ పవర్స్ ని అజర్బైజాన్ కి ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ రిఫరెండం ని అజర్బైజాన్ అనేది రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. సో అర్మేనియా అండ్ అజర్బైజాన్ మధ్య మొదటి వార్ అనేది అప్పుడు జరిగిందండి. ఎప్పుడండి? మొదటి వార్ అనేది 1991లో జరగడం అనేది జరిగింది. తర్వాత 1994లో రష్యా అనేది జోక్యం చేసుకొని మీడియేట్ చేసి ఒక సీజ్ ఫైర్ అంటే యుద్ధం ఆపడానికి కారణమైంది. తర్వాత 2016లో సేమ్ కైండ్ ఆఫ్ డిస్ప్యూట్ అనేది తలెత్తింది. సేమ్ కైండ్ ఆఫ్ డిస్ప్యూట్ తలెత్తి ఒక 4-day వార్ అనేది కూడా జరగడం అనేది జరిగింది. ఒక 4 రోజుల వార్ అనేది జరగడం కూడా జరిగింది. రైట్. ఇప్పుడు మళ్ళీ దీని వల్ల ఏదైతే ఇప్పుడు మళ్ళీ ఈ రెండు కంట్రీస్ మళ్ళీ క్లాషెస్ లోకి రావడం అనేది జరిగింది. దీనివల్ల ఈ రీజియన్ లో తీవ్రమైనటువంటి సోషల్ అన్రెస్ట్ ఏదైతే ఉంటుందో, సామాజిక అశాంతి అనేది జరుగుతుంది. చాలా మంది సివిల్ క్యాజువాలిటీస్, ఫస్ట్ వార్ జరిగినప్పుడే more than 30,000 పీపుల్ అనే వాళ్ళు చనిపోవడం అనేది జరిగింది. విపరీతమైన రక్తపాతం ఈ ల్యాండ్ చూడడం అనేది జరిగింది. రైట్. దాంతో పాటు కంట్రీస్ ఎకనామికల్ గా కూడా చాలా నష్టపోతాయి. ఈ అజర్బైజాన్ ఏదైతే ఉందో దీనిలో ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వీటిని ఒక గొడవల్లో ఉన్న కంపెనీతో ఎవరు డీల్స్ చేసుకోవాలని ముందుకు రారు. సో ఎక్స్పోర్ట్స్ అనేవి ఆగిపోతాయి. సో కంట్రీస్ యొక్క ఎకానమీ అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, సూపర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి అర్జెంట్ గా జోక్యం చేసుకొని వీటిని సెటిల్ చేయాలి అని చెప్పడం అనేది జరిగిందండి. దీన్ని సెటిల్ చేయాలి అర్జెంట్ గా అని చెప్పడం అనేది జరిగింది. దీనిలో టర్కీ ఏదైతే ఉందో టర్కీ ఈజ్ ఏ ముస్లిం కంట్రీ, దేన్ని సపోర్ట్ చేస్తుంది అంటే అజర్బైజాన్ ని సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ రష్యా అనేది న్యూట్రల్ గా ఉండడం అనేది జరుగుతుంది. రైట్. దాంతో పాటు పాకిస్తాన్ స్టాండ్ ఏంటి అంటే పాకిస్తాన్ ఈజ్ సపోర్టింగ్ అజర్బైజాన్ అండి, బికాజ్ అజర్బైజాన్ ఈజ్ సపోర్టింగ్ కాశ్మీర్ ఇష్యూ. కాశ్మీర్ ఇష్యూలో
అజర్బైజాన్ అనేది పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది, ఇండియాకి కాకుండా. అర్మేనియాతో ఇండియాకి మంచి సంబంధాలు ఉండడం అనేది జరిగింది. అలా అని అజర్బైజాన్ తో లేవా అంటే అజర్బైజాన్ తో కూడా ఉంది. ఇండియా ఈజ్ ఫాలోయింగ్ నాన్ అలైన్డ్ స్టాండ్ అండి. నాన్ అలైన్మెంట్ స్టాండ్ ని గోడ మీద పిల్లలా వ్యవహరిస్తుంది. రెండు కంట్రీస్ కి దగ్గర అవ్వట్లేదు, అలా అని రెండు కంట్రీస్ కి దూరం కూడా అవ్వట్లేదు. రైట్, ఒక నాన్ అలైన్మెంట్ ఏదైతే ఉంటుందో పీస్ కోరుకోవడం అనేది ఇండియా యొక్క స్టాండ్ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. రైట్, ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్ గా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, ఈ కాన్ఫ్లిక్ట్ ఫుల్ స్కేల్ కాన్ఫ్లిక్ట్ గా ఇదవ్వడం అనేది జరిగింది. అజర్బైజాన్ కి సంబంధించిన వాళ్ళు ఎవరు చనిపోకపోయినా అర్మేనియాకి సంబంధించినటువంటి క్యాజువాలిటీస్ చాలా మంది చనిపోయారు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, 27 ఫైటర్స్ చనిపోయారని చెప్పడం అనేది జరిగింది. మిలిటరీ లాసెస్ మొత్తం 58 మంది చనిపోయారని చెప్పడం అనేది జరిగింది. టోటల్ డెత్ టోల్ 67 ఉండడం అని జరిగింది. దానిలో 7 సివిలియన్స్ కూడా దేశ పౌరులు కూడా చనిపోవడం అనేది చెప్పడం అనేది జరిగింది. యుద్ధం అనేది ఎప్పుడు మరణాలకి, రక్తపాతానికి, అశాంతికే దారితీస్తుంది తప్ప యుద్ధం దేర్ ఇస్ ఎ లాస్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్ తప్ప యుద్ధం అనేది వేరే దానికి దారి తీయదు. దేశాలు తమ తాలూకా కాంక్షల కోసం, దేశ రాజకీయ నాయకులు వాళ్ళ తాలూకా పొలిటికల్ సుపీరియారిటీ కోసం, పొలిటికల్ సావరెంటీ కోసం యుద్ధానికి యుద్ధం కోసం ఆకాంక్షిస్తారు కానీ నిజమైన నాయకుడు ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోడు. రైట్, సో ప్రపంచ వరల్డ్ సూపర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే ముందుకు వచ్చి మీడియేట్ చేసి, యుఎస్ లాంటివి, యుఎస్ రష్యా లాంటివి మీడియేట్ చేసి ఈ అర్జెంట్ గా ఈ వార్ ని ఆపాలి, లేకపోతే చాలా క్యాజువాలిటీస్, చాలా మంది మరణిస్తారు, చాలా మంది చనిపోవడం జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్, పర్ఫెక్ట్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్బీఐ ఎక్స్టెండ్స్ ఎన్హాన్స్డ్ బారోయింగ్ లిమిట్ ఫర్ బ్యాంక్స్. బ్యాంక్స్ కి ఇదవ్వడం అనేది జరగడం అనేది జరిగిందండి. రైట్, బ్యాంక్స్ కి ఎక్స్టెండ్ చేయడం అనేది ఆర్బీఐ బారోయింగ్ లిమిట్స్ ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఎప్పటి వరకు అంటే March 31 వరకు, అంటే 6 months వరకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. రైట్, అండర్ విచ్ స్కీమ్ అండి? మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ స్కీమ్ ఏదైతే ఉంటుందో, ఎంఎస్ఎఫ్ ఏదైతే ఉంటుందో, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ స్కీమ్, దాని ద్వారా ఆర్బీఐ అనేది బ్యాంకులకి తమ బారోయింగ్ లిమిట్ పెంచుకోండి, మీరు ఎక్కువ మా దగ్గర నుంచి అప్పు తీసుకోవచ్చు, ఆ లిమిట్ పెంచిన ఇది అవ్వడం అనేది చేయడం జరిగింది. ఎందుకు సార్? వై అంటే బ్యాంకులు ఇప్పుడు లిక్విడిటీ లేక చాలా ఇబ్బంది పడుతున్నాయండి. జనాల చేతుల్లో డబ్బులు లేవు, జనాలు అనేవి ఖాళీగా COVID-19 వల్ల ఇంట్లో కూర్చోవడం అనేది జరిగింది. సో ఏం జరిగింది? జనాలు అనే వాళ్ళు శాలరీలు సంపాదించట్లేదు కాబట్టి డిపాజిట్స్ అనేవి తగ్గిపోతాయి. బ్యాంక్ డిపాజిట్స్ తగ్గిపోతే బ్యాంక్ డిపాజిట్స్ తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు అప్పులు తీసుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు డబ్బులు లేక. సో బ్యాంకులకి లిక్విడిటీ అనేది, బ్యాంక్ చేతుల్లో డబ్బు లేకపోవడం అనే సమస్య అనేది ఉంది. సో బ్యాంకులకి ఏం చెప్పింది ఆర్బీఐ? సో ఇలాంటి పొజిషన్ వచ్చింది కాబట్టి మీరు బారోయింగ్ లిమిట్ అనేది పెంచుకోండి. ఎంత పెంచుకోమని చెప్పింది సార్ అంటే 2 to 3% ఆఫ్ దేర్ NDTL, నెట్ డిమాండ్ అండ్ టైమ్ లైబిలిటీస్ అనే దాన్ని పెంచుకోండి అని చెప్పడం అనేది జరిగిందండి. రైట్, ఎంఎస్ఎఫ్ అంటే ఏంటి సార్? ఎంఎస్ఎఫ్ కింద అండర్ ఎంఎస్ఎఫ్ స్కీమ్ అని ఈజీగా చెప్పేశారు, మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీ స్కీమ్ అని. అసలు ఎంఎస్ఎఫ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ విండో ఫర్ బ్యాంక్స్ టు బారో ఫ్రమ్ ఆర్బీఐ. ఆర్బీఐ నుంచి బ్యాంకులు అప్పు తీసుకోవడానికి ఇదొక విండో అండి, ఇదొక మీడియం. ఇన్ అన్ ఎమర్జెన్సీ, ఎప్పుడు తీసుకోవడానికి? ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో. లిక్విడిటీ ఒకవేళ లేకపోతే, లిక్విడిటీ ఫండ్స్ అనేవి డ్రాప్ అయితే అప్పుడు ఆర్బీఐ నుంచి బ్యాంకులు అప్పు తీసుకోవడానికి, ఎక్స్ట్రా అప్పు తీసుకోవడానికి ఏంటి? ఈ ఎంఎస్ఎఫ్ అనేది ఒక మీడియం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ స్కీమ్. ఈ స్కీమ్ ప్రకారంగా ఆర్బీఐ ఏం చేస్తుంది? బ్యాంకులకి ఎక్స్ట్రా బారోయింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్స్ట్రా అప్పులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఎంత ఇస్తుంది అన్నారు సార్? 2 to 3% ఆఫ్ NDTL అన్నారు. NDTL అంటే ఏంటి సార్ అంటే నెట్ డిమాండ్ అండ్ టైమ్ లైబిలిటీస్. అంటే బ్యాంక్ దగ్గర ఉన్న డిపాజిట్స్, బ్యాంక్ దగ్గర మనం డిపాజిట్స్ చేస్తాం కదా, ఆ డిపాజిట్స్ మైనస్ డిపాజిట్స్ విత్ అదర్ బ్యాంక్స్. అంటే లోన్స్ అనుకోండి, బ్యాంక్ దగ్గర దాచుకున్న డబ్బులు, బ్యాంకుకి వేరే వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు. బ్యాంక్ దగ్గర 5,000 రూపాయలు ఉన్నాయనుకోండి, బ్యాంక్ డబ్బులు వేరే వాళ్ళు అప్పులు తీసుకున్నారు 10,000 రూపాయలు అనుకోండి, బ్యాంకుకి తిరిగి ఎంత నష్టంలో ఉంది?
5,000 రూపాయలు నష్టంలో ఉంది. సో ఈ 5,000 రూపాయలు డిపాజిట్లు వాళ్ళు వచ్చి అడిగారు అనుకోండి, బ్యాంక్ ఆల్రెడీ నష్టంలో ఉంది, బ్యాంక్ దగ్గర రూపాయి కూడా లేదు. అప్పుడు ఏం చేస్తుంది బ్యాంకు? డిపాజిట్లకు చేతులు ఎత్తేయడం అనేది జరుగుతుంది. రైట్. దానివల్ల ఏమవుతుంది? బ్యాంకింగ్ సిస్టమ్ మీద, బ్యాంకింగ్ వ్యవస్థ మీద జనాలకు నమ్మకం పోవడం అనేది జరుగుతుంది. సో అప్పుడు ఎవరు వస్తారు? మన పెద్దన్న ఆర్బీఐ రావడం అనేది జరుగుతుంది. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి బ్యాంకులకి ఏం చేస్తుంది? డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. డిపాజిటర్లకు డబ్బులు చెల్లించే విధానం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్. సో ఎంఎస్ఎఫ్ అనేది ఫ్రీగా ఇచ్చేస్తుందా సార్? మామూలుగా ఎలా అయితే అప్పిస్తుందో అలాగే ఇచ్చేస్తుందా అంటే కాదు. చూడండి, దీని మీద ఒక చిన్న క్లాజ్ ఉంది, దాని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి అమ్మా. దీని ముందు మీరు రెపో రేట్ అనే కాన్సెప్ట్ ని తెలుసుకోవాలి. రేట్ ఆఫ్ రీపర్చేజ్ అంటాం. అంటే ఏంటి అంటే, ఆర్బీఐ ఏ రేటుకైతే బ్యాంకులకు డబ్బిస్తుందో, బ్యాంకులు ఏం చేస్తాయంటే కొన్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని, బాండ్స్ ని కానీ ఏదైనా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని ఆర్బీఐ దగ్గర తాకట్టు పెడుతుంది. ఏమని చెప్పి తాకట్టు పెడుతుంది? రీపర్చేజ్. ఎవరికి నువ్వు అమ్మకు, నేను తిరిగి నీ దగ్గర నేను కొనుక్కుంటా అని చెప్పి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని ఆర్బీఐ దగ్గర తాకట్టు పెడుతుంది. సో ఆర్బీఐ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్ తాకట్టు పెట్టినందుకు కొంత డబ్బు అనేది ఇస్తుంది. ఫ్రీగా ఇస్తుందా సార్? ఎవడైనా మనకు ఫ్రీగా ఇస్తాడా? ఇంట్రెస్ట్ గా ఇస్తాడు. ఎవరైనా వడ్డీకే ఇస్తారు. ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో బ్యాంకులకి, ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంక్స్ ఏ ఇంట్రెస్ట్ కి అయితే డబ్బులు తీసుకుంటాయో ఆ ఇంట్రెస్ట్ ఏమంటాము? రెపో రేట్ అంటాం. రేట్ ఆఫ్ రీపర్చేజ్ అంటాం. గవర్నమెంట్ సెక్యూరిటీస్ రీపర్చేజ్ చేస్తుంది కాబట్టి. సో ఎంఎస్ఎఫ్ స్కీమ్ లో, ఎమర్జెన్సీ దానిలో, ఈ ఎంఎస్ఎఫ్ చెప్పాం కదా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ స్కీమ్ లో రెపో రేట్ కి 100 బేసిస్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. అంటే రెపో రేట్ 2% ఉందనుకోండి, ఇంట్రెస్ట్ రేటు ఆర్బీఐ బ్యాంకులకి ఇచ్చే పర్సెంట్ ప్లస్ 1% అనేది యాడ్ అవుతుంది. ఈ ఎక్స్ట్రా డబ్బులకి మొత్తం 3% అవుతుంది. ఇప్పుడు టోటల్ ఇంట్రెస్ట్, ఇప్పుడు ఇచ్చే డబ్బుకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 3% అవ్వడం అనేది జరుగుతుందండి. సో దీని ద్వారా బ్యాంకులు తమ ఎల్సిఆర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో, లిక్విడిటీ కవరేజ్ రేషియో ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కవర్ చేసుకునే ఇది కూడా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ఎకానమీ టర్మ్స్. సురేష్ సార్ క్లాసులు అయితే అద్భుతంగా చెప్తారు ఈ రెపో రేట్ గురించి, వీటి గురించి. మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి సురేష్ సార్ చేసినవి. మన సురేష్ సార్ నేషనల్ అఫైర్స్ ని తీసుకొచ్చి లోకల్ కిరాణా షాప్ కి ఇది చేసి కనెక్ట్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోస్ అనేవి చూడండి, మీకు డీటెయిల్ గా అర్థం కావడం అనేది జరుగుతుంది. రైట్. రెపో రేట్ అంటే ఏంటని చెప్పుకున్నాము? ద రేట్ అట్ విచ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెండ్స్ మనీ టు కమర్షియల్ బ్యాంక్స్. ఓకేనా? ఏ రేటుకి అయితే సెంట్రల్ బ్యాంక్, ఒక కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఆ కంట్రీలో ఉన్నటువంటి బ్యాంక్స్ కప్పిస్తుందో దాన్ని రెపో రేట్ అనడం అనేది జరుగుతుంది. ఈ రెపో రేట్ ఈజ్ యూజువల్లీ కంట్రోల్, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి యూజువల్ గా ఈ రెపో రేట్ నిర్ణయించడం అనేది జరుగుతుందమ్మా. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ లోకి మాట్లాడదాం. ఈ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ డ్రాప్ 18% ఇన్ ఏప్రిల్ ఆగస్ట్. కోవిడ్-19 ఏదైతే ఉంటుందో, కోవిడ్-19 వల్ల ప్రపంచం అస్తవ్యస్తం అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ కూడా చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. రైట్. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సెక్టర్, ప్రతి ఒక్కరూ నష్టపోవడం అనేది జరిగింది కరోనా వైరస్ వల్ల. రైట్. దానిలో భాగంగానే ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ కూడా చాలా తీవ్రంగా డ్రాప్ అయ్యాయి ఏప్రిల్ ఆగస్ట్ లో అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంది. రైట్. అవతల వైపు డిమాండ్ అనేది తక్కువగా ఉంది బయట కంట్రీస్ లో. సో ఎక్స్పోర్ట్స్ అనేవి ఆగిపోవడం అనేది జరిగింది. రైట్. 18% ఇది అవ్వడం అనేది జరిగింది. దీన్ని ఎవరు చెప్పారంటే ఈఈపిసి ఇండియా చెప్పడం అనేది జరిగింది. ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇంజనీరింగ్ గూడ్స్ అండ్ ఇదవ్వడం అనేది జరిగింది. ఎవరు చెప్పారు? ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈఈపిసి అంటే ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండి. లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఇంజనీరింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. రైట్. మొత్తం ఎంత తగ్గిపోయాయని చెప్పారు? 18% అనేది డ్రాప్ అవడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ $26 బిలియన్ పడిపోవడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. రైట్. $26 బిలియన్ పడిపోవడం అనేది జరిగిందని చెప్పింది. దీని ప్రకారంగా మనం ప్రిలిమ్స్ లెవెల్లో ఈ ఈపిసి ఏదైతే ఉందో, ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, దాని గురించి ప్రిలిమ్స్ లెవెల్లో ఏమడుగుతారో చూద్దాము. దాని గురించి డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. జాగ్రత్తగా చూడండి. ఈపిసి, ఇట్ ఈస్ ఎ ప్రీమియర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్
ప్రీమియర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా అండి. ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ని ప్రమోట్ చేసే ఆర్గనైజేషన్ ఇండియాలో. ఇట్ ఈస్ ఎ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్. ఇట్ సపోర్ట్స్, ప్రొటెక్ట్స్, మెయింటైన్స్, ఇంక్రీజెస్ అండ్ ప్రమోట్స్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఇంజనీరింగ్ గూడ్స్. ఇంజనీరింగ్ గూడ్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ ని ఇది ప్రమోట్ చేయడం అనేది జరుగుతుందండి. రైట్, ఇది ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని 1955 లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బూస్ట్ తీసుకురావడానికి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దీనికి స్పాన్సర్ ఎవరు చేశారు అంటే ఎస్టాబ్లిష్ అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఇది చేయడం అనేది జరిగింది. దీనికి ఒక అడ్వైజరీ బాడీ అనేది ఉంటుంది. ఆ అడ్వైజరీ బాడీ అనేది ఇంజనీరింగ్ సెక్టర్ యొక్క ప్రమోషన్ కోసం, సపోర్ట్ కోసం, దాంతో పాటు ప్రొడక్షన్ ఇంక్రీజ్ కోసం గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అండ్ ఇంజనీరింగ్ సెక్టార్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ సెక్టార్ కి ఒక వారధి లాగా, ఒక ఇంటర్ఫేస్ లాగా, మధ్యలో ఒక వారధి లాగా, ఒక కనెక్షన్ లాగా పనిచేయడం అనేది, ఈపీసీ పనిచేయడం అనేది జరుగుతుంది. నేను చెప్తున్నప్పుడు నోట్స్ రాసుకోండి, ఆ నోట్స్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్ గా అర్థమైందని అనుకుంటున్నానండి. రైట్, పర్ఫెక్ట్. మీకు ప్రతిదీ ఇలా క్షుణ్ణంగా ప్రతిదీ వెరీ డీటెయిల్డ్ గా చెప్పడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి. ఒక్క ఇంపార్టెంట్ ఆర్టికల్ ఒక్కటి కూడా మిస్ అవ్వడం అనేది జరగదు. ప్రతి ఇంపార్టెంట్ ఆర్టికల్ డీటెయిల్ గా చెప్పడం అనేది జరుగుతుంది. లైవ్ క్లాసెస్ ఎలా ఉంటాయో మీకు తెలుసుకోవాలంటే కింద వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఫస్ట్ కామెంట్స్ లో పెడతాము. ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు లైవ్ ఇంటరాక్షన్ అనేది యూపీఎస్ ఇన్ఫినిటీ పీపుల్ తోనే మీరు కూడా క్లాస్ లో కూర్చుంటారు. ఒక 2 to 3 క్లాసెస్ కి మీకు యాక్సెస్ అనేది ఇస్తాము. సో దట్ మీరు ఫ్యాకల్టీ మెంబర్స్ యొక్క క్వాలిటీని అసెస్ చేసి యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వచ్చు. సో దట్ మీరు ఆ డెసిషన్ అనేది తీసుకోవచ్చు. దట్ వే ఇట్ హెల్ప్స్. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈరోజు క్లాస్ డీటెయిల్డ్ గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. బాయ్.